రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈ రైతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫీల్డ్లో భాగంగా ఈ పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం కిందకి వస్తుంది. ఇది వెల్టూరు గ్రామం అండి. మనతో పాటు మస్త్ అనే రైతు ఉన్నాడు. అన్నగారు వచ్చేసి ఒక ఎకరంలో ఈ ఉన్నటువంటి కృషి వారిది కృషి తేజ అనే విత్తనం అనేది రైతు సాగు చేస్తా ఉన్నాడు. ఈ విత్తనం అనేది ఏ విధంగా ఉంది, మరి ఈ సంవత్సరం మనం నల్లి మీద అధికంగా పెట్టుబడి పెట్టాం కాబట్టి నల్లిని తట్టుకుంటుందా లేదా, క్రాప్ విజన్కి వస్తే ఆల్రెడీ అన్నగారు మనతోటి 15 క్వింటాల క్రాప్ తెంపడం జరిగింది. మరి మార్కెట్లో ఏ విధంగా పోయింది, ఈ 15 క్వింటాలకు గాను తాలిగ సమస్య కనిపించిందా? మరి మార్కెట్లో చాలా రకాల విత్తనాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో చెట్టు పైన మనకు తాలిగ సమస్య కనిపించడం అయితే జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మళ్ళీ ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా తాలిగ సమస్య కనిపిస్తలేదు. ఈ అన్నకు మరి తాలిగ సమస్య ఉందా లేదా, నల్లికి తట్టుకుంటుందా, ఒక ఎకరానికి ఈ అన్నకి ఇంతకు ముందు ఇచ్చిన పెట్టుబడితో ఎంత పెట్టుబడి అనేది పెట్టడం జరిగింది అనేది పూర్తి సమాచారం అన్నగారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నస్తే ఒక లైక్ చేయండి. నా మస్తన్ గారు నమస్కారం. మీరు యువ రైతు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మిరప తోట సాగు చేస్తా ఉన్నారు? 3 సంవత్సరాలు చేస్తున్నాం. 3 years అవుతుంది. ఈ 3 సంవత్సరాలు గాను మీరు మిరప తోటలో ఎలాంటి విత్తనాలు సాగు చేయడం జరిగింది ఎక్కువ మొత్తంలో మీ ఉన్నటువంటి వెల్టూరు గ్రామంలో? ఈ కృషి తేజాలు ఇట్లాంటి బ్యాడీలు అలాంటివి వేశారు. ఇప్పుడు ఈ కృషి తేజ అనేది ఇంత ముందు వేసారా, ఇప్పుడే కొత్తగా వేసారా? కొత్తగా వేసాం, ఇప్పుడే వేసారు. అంత ముందు ఏడు మా చేను పక్కన వాళ్ళ దగ్గర చూసాము. అవునండి, ఓకే. లాస్ట్ ఇయర్ చూస్తే మీకు అది బాగా అనిపించింది చెప్పి వేసాము. ఓకే. ఈ ఉన్నటువంటి 15 క్వింటాలు మీరు తెంపానంటున్నారు కదా, మరి మార్కెట్ లోకి వెళ్తే మీకు ఏ విధంగా రేట్ అనేది పడింది ఆ రోజు? 18,500 నుంచి 18,900 దాకా పడింది. ఓకే, అంటే మినిమం ఒక 19,000 18,000 మధ్యలో మార్కెట్ లో పోతుంది. ఈ సీడ్ మీరే కాకుండా ఇంకెవరైనా వేసారు ఇక్కడ మీ తోడు రైతులు కానీ ఎవరైనా కానీ? వేసి ఉంటారు, నాకు అంత అవగాహన లేదు. అంతేలే. ఈ సీడ్ అనేది ఎక్కడ తీసుకున్నారు, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడంటే ఇంకెక్కడ లోకల్ యూనికాన్ టౌన్ లో ఎక్కడ దొరుకుతాయి కదా, లోకల్ తీసుకున్నారు. ఓకే. ఈ మరి ఈ సంవత్సరం మనకి ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉందంటే రైతుకు ఈ మిరప పంటలో మనకు తామరపూర్ సమస్య అనేది విపరీతంగా ఇబ్బంది పెడుతుంది ఎక్కడ చూసినా కూడా. కొన్ని విత్తనాలు తట్టుకోలేకపోవడం వల్ల రైతు పెట్టుబడి పెట్టినప్పుడు కూడా మనం ఆల్రెడీ ఈరోజు చూస్తే మార్చి 20వ తారీఖు అండి. ఈరోజు ఈ టైంలో కూడా ఎక్కడ నల్లి సమస్య కనిపిస్తుంది మరి మీ చేన్ల. మరి ఇది విత్తనం గొప్పతనంగా అనుకోవచ్చా మనం? అవును, అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని విత్తనాలు ఏంటంటే నల్లికి తట్టుకో మొత్తం వెళ్ళిపోయి ఎక్కడికక్కడ మొత్తం తోట మొత్తం చాలా వరకు బెనిఫిట్. అదే అంటే మందు శాతం తగ్గించేసి చాలా వరకు తక్కువ బెనిఫిట్ అయిపోయింది. అవునండి. మరి నల్లి సమస్య కనిపిస్తలేదు మీ చేనులో. మీరు ఆల్రెడీ 15 క్వింటాలు తెంపారు, మళ్ళీ 15 క్వింటాలు క్రాప్ కనిపిస్తా ఉంది. మళ్ళీ చూడండి ఒకసారి క్రాప్ ఏ విధంగా 20 అయిద్దండి ఇప్పుడు. అదేలేండి, ఇప్పుడు ఇక్కడ కూడా మీకు ఇగో చూడండి పచ్చికాయ ఎట్లున్నది, అసలు పండుగ ఎట్లున్నది ఇగో చూడు. ఈ విధంగా క్రాప్ అనేది వాస్తవానికి రావడం రైతు గొప్పతనం కూడా చెప్పుకోవచ్చు అండి. మనం సరైన విత్తనం ఎంచుకున్నప్పుడు ఏంటంటే రైతు దగ్గర పెట్టుబడి పెట్టాలి. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో రైతు దగ్గర పెట్టుబడి లేకపోయినా కూడా విత్తనం అనేది కలుపుకపోవాలండి. ఆ విధంగా ఉంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ అన్నగారు ఏదైతే ఉన్నటువంటి ఈ కృషి తేజ అనేది అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రోజు మరి మార్చి నెలలో ఉన్నప్పటికీ ఇంత ఎండలో కూడా మనకు ఆల్రెడీ మనం ఎండలోనే వినియోగిస్తున్నాం అండి. అయినప్పుడు కూడా నల్లి సమస్య అనేది మీకు ఎక్కడ కనిపిస్తలేదు, ఎక్కడ కూడా చేను అనేది మొద్దుబారి కూడా కనిపిస్తలేదండి. మీరు దీనికి పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉందని చెప్తా ఉన్నారు. అందాజ మీకు ఐడియా ఉందా ఎంత పెట్టుబడిలో మీకు ఎంత? ఎకరానికి వచ్చారు మామూలుగా అయితే అంత ముందు 1,00,000 రూపాయలు దాకా, ఇప్పుడు తగ్గింది 60-70 వేలతో పని అయిపోయింది. ఓకే, 60-70 వేలతో మీరు ఆల్రెడీ 15 క్వింటాలు తెంపుకున్నారు. పర్లేదు, మంచిగానే ఉంది. పెట్టుబడి విషయంలో కూడా అనుకూలంగా ఉంది. మనకు మేజర్ గా శీలాలు చూస్తే కొద్దిగా స్టార్టింగ్ లోనే విత్తనం, ఇప్పుడు ఏ రైతుగానే విత్తనం కాడ అనువైన విత్తనం ఎంచుకోవాలి కదా. అక్కడ మీకు జర్మినేషన్ పరంగా ఇప్పుడు ఏదైతే విత్తనం వేసావు ఇది ఈ కృషి అనేది విత్తనం పరంగా మనకు మొలక శాతం ఏ విధంగా ఉంది? మొలక శాతం అంతా బాగానే వచ్చింది, మాకేం ప్రాబ్లం లేదు. జర్మినేషన్ కాడ ఎలాంటి ప్రాబ్లం లేదు, మొలక శాతం కూడా బాగానే ఉంది. అదే విధంగా నారు నుంచి మనం మేల్ఫీల్కి వచ్చిన తర్వాత మనకు మొక్క పెరిగే క్రమంలో చాలా వరకు ఈ సంవత్సరం మరి ముంతాజ్ తుఫాన్ వల్ల మా తెలంగాణలో అయితే ఎక్కువ మొత్తంలో అక్కడక్కడ మొత్తం చేలు పోయినాయి. దానిలో మొక్కజొన్న కూడా పంట సాధించిన రైతులు కూడా ఉన్నారు, మేము చూస్తున్నాం బయట. మరి మీకు ఆ టైంలో ఏ విధంగా ఉంది? మాకేం ప్రాబ్లం అప్పుడేం లేదు, కాకపోతే చిన్న మొక్కలేని కొంచెం ఫీల్ లాక్కుని వచ్చింది, కింద వర్షాలు కూడా తట్టుకుంది, విత్తనం తట్టుకుంది. మాకు అప్పుడు ఏం ప్రాబ్లం అనిపించాల. అంతే తోటి ఎండకి ప్రాబ్లం లేదు, వర్షానికి ప్రాబ్లం లేదు. అదే ఇప్పుడు ఎండ కూడా చూస్తే ఆల్రెడీ మనకు చెమటలు పడతాయి తప్ప ఇది చేయనైతే ఏం ప్రాబ్లం చూడండి, చెమటలు మనకు పడతాయి. కానీ ఎక్కడ కూడా నీకు మొద్దు బారిపోయినట్టు బెట్టగా వచ్చినట్టయితే లేదు. ఎంత నీట్గా ఉంది, పసరు పోసుకొని ఆకు అనేది నీట్ గా ఉంది. వచ్చే పూత కూడా పిందెగా మారుతుందండి. ఇక చాలా వరకు చూస్తే ఈ టైంలో పూత అనేది వాస్తవానికి పిందెలుగా మారాయి. ఎక్కడ చూసినా కూడా ఫ్లవరింగ్ మీద ఉంది. వచ్చిన పూత కూడా చిన్నగా పిందె చూడండి ఏ విధంగా ఇక్కడ. అవునండి, ఇగో ఈ మళ్ళీ కూడా పచ్చిక కూడా దిగుతుంది మొత్తం. అన్నకు ఇప్పుడు దాదాపు అన్న చెప్పినట్టు మళ్ళీ 20 క్వింటాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎంత లేదన్నా ఒక 30 క్వింటాల దిగుబడి
పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఈ సంవత్సరం. మరి ఈ సంవత్సరం కొన్ని వెరైటీలు కనుక చూస్తే మనకు 15 క్వింటలు 10 క్వింటలు కొంతమంది 30 క్వింటలు తీసిన రైతులు కూడా ఉన్నారండి. కాకపోతే ఏంటంటే తాలుగా సమస్య ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడు విత్తనం కూడా తాలుగా సమస్య లేదన్న. అదేనండి 15 క్వింటాల కాయలు దిగితే 15 క్వింటాలు అవి వచ్చింది 30 కేజీ నుంచి 40 కేజీలు వచ్చింది. అంతే తాలుగా సమస్య లేదు అసలు. అంటే తాలుగా సమస్య లేదు కాబట్టి మీకు బాగుంది అనుకున్నాను. బాగుంది. ఇప్పుడు మీరు పచ్చికాయ కూడా చూస్తే ఒకే సైజు ఉందండి. కొన్ని విత్తనాలు ఏంటంటే డిఫరెంట్ వచ్చాయి కానీ సైజ్ మొత్తం ఒకటే కాయ సైజ్ వచ్చింది చూడండి. అవునండి కింద నుంచి పైన కూడా ఒకే సైజ్. కొన్ని కింద పక్క కొమ్మ తీసుకున్నా కూడా అదే సైజ్ వచ్చింది. అవునండి పచ్చికాయ పండుగ కూడా సైజు కూడా కాంప్రమైజ్ కాలేదు. ఈ విధంగా సైజ్ ఉండడం కానీ థమ్స్అప్ కలర్ కనిపిస్తా ఉంది మనకు. ఈ విధంగా రెడ్ గా ఉంటే కూడా మార్కెట్ లోకి వెళ్తే మంచి రేటు పడే అవకాశం అయితే ఉంటుంది. జెండా పడబోయే అవకాశం కూడా ఎక్కువ అనిపించే అవకాశం అయితే ఉంటుందండి. ఈ విధంగా ఉంటే సైజు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదు. మరి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్ని విత్తనాలు ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ స్టెప్ లో వచ్చే క్రాప్ అనేది మంచిగా వస్తుందండి. సెకండ్ స్టెప్ లో క్రాప్ తగ్గుతూ ఉంటుంది ఏదైతే కాయ సైజ్ అనేది. ఇక థర్డ్ స్టెప్ వచ్చే వరకు మూడో స్టెప్ వచ్చేసరికి మొత్తం క్రాప్ అని కూడా మొత్తం చిన్న చిన్నగా బొడ్డెల్లాగా ఆ విధంగా కనిపిస్తా ఉంది. మరి ఇక్కడ థర్డ్ స్టెప్ లో కూడా అదే విధంగా మీరు ఈ సెకండ్ స్టెప్ లో కూడా ఎక్కడ చూసినా కూడా సైజు ఒక విధంగా ఉందంటే విత్తనం గొప్పతనం చెప్పుకోవచ్చా మనం? అంతే విత్తనం గొప్పతనం కాకపోతే ఎట్టొచ్చింది మనకు రాదుగా. విత్తనం గొప్పతనం అని చెప్తున్నారు మనతో పాటు ఉన్న రైతు అయితే. కాబట్టి రైతు సోదరులారా ఇలాంటి విత్తనాలు కనుక వేసుకుంటే మీకు రైతుకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక రైతు దగ్గర పెట్టుబడి పెట్టేంత ఉండకపోవచ్చు. కొంతమంది పెట్టుబడి పెట్టినా కూడా రైతులకైతే ఇప్పుడు చూస్తున్న వాతావరణ పరిస్థితిలో నల్లికి తట్టుకోలేకపోవడం, దానివల్ల రైతు చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి పెట్టుబడి కూడా అన్నగారికి ఇంతకుముందు నేను 3 ఎకరాల నుంచి 3 సంవత్సరాల నుంచి అన్నగారు వ్యవసాయం చేస్తున్నారండి. అందులో దాదాపు ఎకరానికి గాను 1,50,000 పెట్టుబడి పెట్టినప్పుడు కూడా ఈ సంవత్సరం నేను ఈ విత్తనానికి దాదాపు ఒక 70,000-80,000 పెట్టుబడి పెట్టుకొని ఈ విధంగా నేను ఫస్ట్ క్రాప్ లో 15 క్వింటాలు తెమ్మదని చెప్తా ఉన్నాడు. 15 క్వింటాలు ఆల్రెడీ అయిపోయింది. మళ్ళీ మరొక 15-20 క్వింటాలు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి విత్తనానికి ఒక ముక్కలు చెప్పాలంటే రైతులకు ఏం చెప్తారు? ఈ విత్తనం అనేది రైతులు వేసుకోవచ్చా అసలు? రైతు వాడుకోవచ్చు, వాడుకునేదాకా విత్తనం ఇది. ప్రతి ఒక్క రైతు వాడుకునేదాకా విత్తనం ఇది. బాగుంది, రీజనబుల్ గా మనకు అవకాశం రీజనబుల్ గా దొరుకుతుంది. మనం వేసుకున్న పెట్టుబడి తక్కువ అవుతుంది. వాటర్ గానీ వర్షాలు పడ్డా గానీ ఎండలకు గానీ ఇబ్బంది లేకుండా ఉంది. రేటు కూడా బాగా దిగుబడి రేటు వస్తుంది దీనివల్ల. మార్కెట్ లో రేట్ కూడా పర్లేదు అంటారు. పర్లేదు, బాగుంది. క్వాలిటీ బాగుంది కాబట్టి అక్కడే రేటు పెడతారు. క్వాలిటీ బాగాలేదు అక్కడ రేటు పెట్టరు. అంటే కాయ మార్కెట్కి వెళ్ళిందంటే క్వాలిటీ చూసే రేట్ పెడతారు. క్వాలిటీ బాగుంది కాబట్టి రేటు పెడుతున్నారు. రీజనబుల్ రేట్ జరిగిపోతుంది. దీనివల్ల మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, బాగుంది. రైతులు ఆడుకోవచ్చు, వేసుకోవచ్చు అంటూ నమ్మకంగా పర్లేదండి. కాబట్టి రైతు సోదరులు ఇలాంటి విత్తనాలు మీకు కావాలనుకున్నట్లయితే మరి ఈ స్క్రీన్ పైన కొలుతున్న నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే ఒకవేళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటేనే వెళ్ళి చూడండి, మీరు చూసి తీసుకునే ప్రయత్నం చేయండి. లేదు మీకు చాలా దూరం ఉందనుకుంటే మీరు కాల్ చేసిన నెంబర్ కనుక వాళ్ళకు చెప్పేటటువంటి అడ్రస్ని బట్టి కార్గో ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీకు ఎక్కడికంటే అక్కడికి పంపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నామండి. అందరూ సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.